హాయ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ శైలజారెడ్డి ఓదివేటి వాకింగ్కి వచ్చాను. ఈరోజు వాకింగ్కి వచ్చి ఇలా కాసేపు కూర్చున్నాను. ఈ సాయంత్రం చాలా చల్లగా ఉంది. చుట్టూ పొలాలు, కొండలు, ఆకాశంలో మేఘాలు, అప్పుడప్పుడు ఒక్కొక్క చినుకు పడుతూ ఉన్నాయి. చాలా బాగుంది. ఇక్కడ కూర్చొని ఉంటే అలాగే ఇక్కడే కూర్చొని ఉండాలనిపిస్తోంది. అక్కడ దూరంగా ఆవులు వస్తున్నాయి. అలా కాసేపు నడుద్దామని లేచాను. మళ్ళీ ఆవులు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. ఇక్కడ ఆవులు, ఎద్దులు వస్తున్నాయి చూడండి. వీటి మెడకి ముందర ఒక కాలికి తాడు కట్టారు. ఎందుకో మరి, అంటే దారిలో వెళ్ళేటప్పుడు పొడవకుండా ఉంటాయి అని కావచ్చు, లేకపోతే అవి పరిగెత్తుకొని వెళ్ళిపోకుండా నిదానంగా నడుస్తాయి అని కావచ్చు. అప్పుడు రైతుకి ఇబ్బంది లేకుండా ఉంటుందని. అరే అరే ఈ తెల్లని ఆవు చూడండి ఎలా పరిగెడుతోందో. తన ముఖం కనిపించకుండా దాక్కుంటోంది ఆ ఎద్దు చాటున. వీడియోలో కనిపించకూడదని సిగ్గేమో పాపం. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది దాని ముఖం కనిపించకుండా అలా దాక్కుంటూ వెళ్ళడం. శ్రావణి దొంగతనం చేస్తుంది. వేరే వాళ్ళ చేనులో వేరుశనగ చెట్లు పెరుగుతోంది కాయల కోసం. కాయలైతే ఏం లేవు, ఒక చెట్టుకి 3-4, అవి కూడా చిన్న కాయలు ఉన్నట్టున్నాయి. బాగా ముదరలేదు కదా. చాలా వేస్ట్, అస్సలు లేవు కాయలు. తీసుకురా చూద్దాం. అసలు ఒక చెట్టుకి 2-3 కూడా లేవు. అవి కూడా సరిగా ముదరలేదు. చాలా నష్టం ఈసారి పంటలు కదా. ఇంకైతే ఇంటికి వెళ్ళాలి. ఈరోజు వాకింగ్కి రావడమే లేటు. ఈ సమయంలో చుట్టూ చూడండి చాలా ఆహ్లాదకరంగా ఉంది. అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు ఇంటికైతే. ఇక్కడే ఇంకా చీకటి పడే వరకు కూర్చోవాలి అని అనిపిస్తోంది, కానీ ఇంకా వెళ్ళాలి. బాయ్ అండి.